అట్లా తీసుకోండి అట్లా మరికొద్ది సేపట్లో నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో 4వ రోజుకి చేరుకోవడం జరిగింది. నిన్న మహబూబ్ నగర్ లో జరిగినటువంటి రోడ్ షో కావచ్చు, అటు క్లాక్ టవర్ వద్ద ఏదైతే ప్రసంగించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. భారీ రెస్పాన్స్ వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. స్వచ్ఛందంగా ప్రజలు నిన్న మహబూబ్ నగర్ క్లాక్ టవర్ కి తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కేసీఆర్ గారు మాట్లాడేటువంటి మాటలను కూడా చాలా ఆసక్తిగా విన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు రోడ్ షో 4వ రోజుకి చేరుకోవడం జరిగింది. ప్రజెంట్ మహబూబ్ నగర్ నుంచి అటు నాగర్ కర్నూలుకు బయలుదేరడం జరిగింది భారీ కాన్వాయ్ తోటి. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు బస్సులో వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే బస్ యాత్రకు సంబంధించి కూడా ప్రజల్లో విశేషమైనటువంటి ఆదరణ లభిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దాంతో పాటుగా ఎక్కడికక్కడ రైతులు కూడా వారి సమస్యలను వచ్చి స్వయాన చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే మహబూబ్ నగర్ నుంచి నాగర్ కర్నూలుకు బయలుదేరడం కూడా జరిగింది. భారీ కాన్వాయ్ తోటి కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు ఏదైతే మహబూబ్ నగర్ కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కూడా అటు పార్టీ క్యాడర్ కి మహబూబ్ నగర్ కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. ప్రధానంగా ఈ బస్ యాత్రకు సంబంధించి చూస్తే మాత్రం అటు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా సీట్లు సాధించడంతో పాటుగా అటు రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా ఎక్కడికక్కడ స్వయాన తెలుసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా దాంతో పాటుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత 4 నెలల నుంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా తెలంగాణకు ఎలాంటి అన్యాయం చేసిందనే అంశానికి సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. మొత్తం మీద ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టినటువంటి బస్ యాత్రకు సంబంధించి ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన కనిపిస్తుంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్ కర్నూలులో బస్సు యాత్రకు బయలుదేరారు. మహబూబ్ నగర్ నుంచి నాగర్ కర్నూలుకు బయలుదేరారు. సాయంత్రం స్థానిక ఉయ్యాలవాడ నుంచి నాగర్ కర్నూలు బస్టాండ్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మద్దతుగా రోడ్ షో చేపట్టనున్నారు. రోడ్ షో అనంతరం బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల నుండి అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ రోడ్ షోకు తరలిరానున్నారు.